తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్నరక బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం చారిత్రాత్మకమైనదని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మండలంలోని సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుపేదలు సైతం సన్నరకం బియ్యంతో నాణ్యమైన భోజనం చేయాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయకుండా మన రాష్ట్రంలోనే అయిన తర్వాత ఈ సన్న బియ్యము దొడ్డు బియ్యంకి సంబంధించిన రేషన్ షాప్ నుంచి తీసుకొని కనీసం ఇంటికి కూడా తీసుకోపోకుండా మధ్యలోనే అమ్మేసి దాన్ని అట్లా రీసైక్లింగ్ చేసి రకరకాలుగా రైస్ మిల్లులను వీళ్ళంతా బ్రోకర్లు తయారయ్యారు. దీన్ని ఎట్లన్నా సెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో పెబ్బేరు పట్టణంలో వనపర్తి నియోజకవర్గంలో కూడా మనల్లందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మొన్న ఉగాది పండుగ రోజు శ్రీ రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ లో ఈ సన్న బియ్యం మనందరం రైతులమే, మనమే వరి కొనుగోలు సెంటర్కి వెళ్ళి మనమే అమ్ముతున్నాం. దానికి మద్దతు ధర ఇస్తున్నాం. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఆ వడ్లను డైరెక్ట్ రైస్ మిల్ కు పంపించి మన డిఎస్ఓ గారు కానీ మన ఆర్డీఓ గారు కానీ మన అధికారులు అక్కడ మిల్లింగ్ లో ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడ కత్తి లేకుండా ఆ సన్న బియ్యాన్ని మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి ఇక్కడ నుంచి చప్పట్లు కొట్టి మనం ఆయనను అభినందించాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే ఇవన్నీ ఒక్కొక్క స్కీమ్ రాష్ట్రంలో పరిస్థితి బాలేకున్నా, ఆర్థిక పరిస్థితి బాలేకున్నా రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో